ప్రమోషన్ పేరుతో పెళ్లి నగలు కొట్టేసింది లాస్య అంటూ ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. తెలుగు తెరపై ఉన్న స్టార్ యాంకర్లో లాస్య కూడా ఒకరు. యాంకర్ రవితో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కెరీర్ పీక్స్లో ఉండగానే యాంకరింగ్కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్తో ఎంజాయ్ చేస్తుంది లాస్య. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లాస్య ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు గాడ్తో బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యాంకరింగ్గా తెలుగునాటు పాపులారిటీ సంపాదించుకున్న లాస్య ఈ క్రమంలోనే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. హౌస్లో ఉన్నన్ని రోజులు తన ఆట తీరుతో తెలుగు లోగిళ్లలో మరింత దగ్గరైంది. అయితే ఆ తరువాత కొద్ది రోజులు బుల్లితెరకు దూరమైన ఈ ముద్దుగొమ్మ సొంతంగా యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. ఒకసారి తన బిడ్డకు చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. రైతు బిడ్డ అయిన లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమలో పడి పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. దీంతో వీరు పెద్దలు దూరంగానే తమ జీవితాన్ని కొనసాగించారు. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు అసహించుకున్నారని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట పెట్టింది లాస్య. 7 ఏళ్ల పాటు తమను దగ్గరికి రానివ్వలేదని, తరువాత మరొకసారి కుటుంబ సభ్యుల సమక్షంలో భర్తను రెండోసారి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎమోషనల్ అయింది లాస్య. తన తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తన భర్త ఎంతగానో సాయపడ్డారని, తరువాత 3 ప్లాస్టిక్ సర్జరీలు చేయించి తన తండ్రిని కాపాడుకున్నామని లాస్య తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత నుంచి తన భర్త ఎలాంటి వారో, ఆయన మనసు ఎలాంటిదో తన తండ్రికి బాగా తెలిసిందని, నాటి నుండి అల్లుడిని సొంత కొడుకులా చూసుకుంటున్నారని లాస్య చెప్పారు. ఇప్పటికీ లాస్య దంపతులు ఒక కుమారుడు ఉండగా ఇటీవల మరొకసారి గర్భం దాల్చి ఆమె గత ఏడాది మార్చిలోనే 12 బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం లాస్య మెట్టినిల్లు పుట్టినిల్లు నుంచి అన్ని రకాల ప్రేమాభిమానాలు పొందుతున్నారు లాస్య. ఇక ప్రతి సందర్భాన్ని పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం లాస్య అలవాటు. తన ఫ్రెండ్స్ ఆత్మీయులతో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా మరొకసారి పెళ్లి కూతురులా పట్టుచీర కట్టి చేతికి మెహందీ పెట్టి మెడలో తాళ్ళతో ఉన్న ఫోటోలు ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాస్య పెళ్లి నగలపై ఒక కలెక్షన్స్ వారు కామెంట్స్ చేశారు. ఆ మెసేజెస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జ్యువెలరీ సెట్ మేము ప్రమోషన్స్ కోసం పంపించి 1 year అవుతుంది, కానీ నో రెస్పాన్స్ అనడం, వామో ఇవి నా పెళ్లి నగలు అని లాస్య అనడం, కావాలంటే చార్ట్ చెక్ చేసుకో అని అనడం, ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. అయితే ఒక తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రసారమైన ప్రోగ్రాం కోసం మంజునాథ్ లాస్య ఇలా పెళ్లి బట్టలతో ముస్తాబయ్యారు. అసలు ఈ విషయం తెలియడంతో నెటిజన్లు లాస్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.